30వ వచనంలో చూస్తే యాజకులు లేవీయులు తమను తాము ఏం చేసుకుంటున్నారు? శాంటిఫై చేసుకుంటున్నారు, శాంటిఫికేషన్ చేసుకుంటున్నారు. అంటే పరిశుద్ధపరుచుకుంటున్నారు, పవిత్రపరుచుకుంటున్నారు. ఇదో నేను పలానా పరిచర్య చేయడానికి నియమింపబడ్డాను, మందిరంకి వెళ్తున్నా, నేను ఆ మందిరంలో నేను పలానా పని చేయాలా, ఆదివారం వచ్చేసరికి పలానా పని చేయాలా, ఆ పనికి నేను పరిశుద్ధంగా ఉండాలా. యాజకులే కాదు, గాయకులు కూడా పరిశుద్ధపరుచుకుంటున్నారు. కింద వచనాల్లో చూస్తే స్తోత్ర గీతములు పాడడానికి 2 గుంపులుగా, సమూహములుగా ఏర్పరచబడ్డారు. ఈ గోడ కట్టేశారు కదా, ఈ గోడని ప్రతిష్ఠిస్తున్నారు. ఇక్కడ ఈ 12వ అధ్యాయంలో ఏం చేస్తున్నారు? గోడ కట్టడం కాదు, దాన్ని ప్రతిష్ఠిస్తున్నారు. మనం ఏదన్నా వస్తువుని తీసుకొచ్చినప్పుడు దాన్ని ఏం చేస్తాం? ప్రతిష్ఠించాల, ప్రార్థన చేయాల, దేవుని కొరకు దాన్ని ప్రతిష్ఠించాల, స్తుతించాల, అది వచ్చినందుకు స్తుతించాల. ఇక్కడ ఎవరో ట్రేలు పెట్టారు, ఎవరిచ్చారు మరి? జయం. ఓకే, ఇప్పుడు అవి వచ్చాయి, దాన్ని మనం ప్రతిష్ఠించాల ప్రభు కొరకు, పరిచర్య కొరకు. ఈ ఇన్స్ట్రుమెంట్స్ వచ్చాయి, దాని కొరకు ప్రార్థన చేయాల, ప్రతిష్ఠించాల. సేవకుడు పనికి వచ్చాడు, ఆయన్ని మనం ప్రతిష్ఠించాలి. ఒక్కొక్క వస్తువు వస్తుంది, మైక్ సిస్టమ్ వచ్చింది, సాప్ వచ్చింది, చైర్ వచ్చింది కదా, ప్రార్థన చేసి వాటిని ప్రతిష్ఠించాలి. ఈ గోడ కట్టారు, గోడకు కూడా వీళ్ళు ఏం చేస్తున్నారు? ప్రతిష్ఠిస్తున్నారు. అదే కార్యక్రమం ఇక్కడ జరుగుతున్న కార్యక్రమం. వాళ్ళు 2 గుంపులుగా ఏర్పడి, ఒకరు ఇటుపక్క నుంచి వచ్చారంట గోడ మీద, ఇంకోరు ఇటుపక్క నుంచి వచ్చారంట గోడ మీద. గోడ మీదే స్తుతులు చెల్లిస్తూ వచ్చారంట. ఎంతమంది జనాలని మోసిందంటే ఆ గోడ ఎంత పెద్దదో కదా, ఒక దేశాన్నే మోసింది. ఆ గోడ వాళ్ళే కట్టుకున్నారు. మీరు మొదటి నుంచి 6 వచనాల్లో చూస్తే వాళ్ళు అదే కట్టుకున్నారంట. వంశాల రీతిగా వాళ్ళే కట్టుకున్నారు. ముందుకొచ్చి వాళ్ళ అర్పణలు తీసుకొని వచ్చి వాటిని కట్టినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. 35లో చూస్తే వాళ్ళు బాకాలు ఊదారు. 35లో చూడండి, యాజకుల కుమారుల్లో కొందరు బాకాలు ఊదుచు పోయారు. 36లో ఆఖరి భాగం, లాస్ట్ లైన్ చూడండి, వీరు దైవజనుడగు దావీదు యొక్క వాయిద్యములను వాయించుచు పోయారు. తర్వాత వారి ముందర శాస్త్రియగు ఎజ్రా నడిచెను. ఎవరి ముందర? స్తుతికి ముందర, పాటలు పాడేటువంటి వారి ముందర యాజకుడు నడుస్తూ పోయాడు. అనుసరించినటువంటి జనాంగం, ఎజ్రాను అనుసరించినటువంటి ప్రజలు, సంఘంలో దేవుడు నియమించినటువంటి వారిని మనం అనుసరిస్తూ వెళ్ళాలి. దేవునికి స్తుతి చెల్లించాలా, ఆయన్ని అనుసరిస్తూ మనం ముందుకి వెళ్ళాలి. సంఘంలో ఎక్కడో రావు డిఫరెన్సెస్, ఇక్కడే వస్తాయి. సాతానుడు నేను ఆయనకన్నా పై సీట్ వేసుకోవాలనుకుంటాడు, అక్కడే పోయింది, అక్కడే సైతాన్ అయిపోయాడు, లేకపోతే దేవదూతే. ఈరోజు సమావేశాల్లో కావచ్చు, సంఘాల్లో కావచ్చు, ఉన్న సమస్యలన్నీ ఇవే. మనల్ని మనం తగ్గించుకుంటే ప్రభు మనల్ని హెచ్చించేటువంటి పరిస్థితి. దేవుని మహాకృప వలన దేవుడు అటువంటి పరిస్థితి మన సంఘంలో లేకుండా చేశాడు. సంఘం అనుసరిస్తూ వెళ్తూ ఉంది, ప్రభువుకి స్తుతులు చెల్లిస్తూ వెళ్ళారు. వాళ్ళకెంతో ఆశీర్వాదకరమైనటువంటి పరిస్థితి అక్కడ చూస్తున్నాం. వాళ్ళందరూ ఓట గుమ్మం ద్వారా వచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. బందీ గృహం ముందు వచ్చినటువంటి పరిస్థితి. 39లో చూస్తే ఆ గుమ్మాలు 7 గుమ్మాలు కనిపిస్తాయి. ఆ 7 గుమ్మాల్లో వాళ్ళు ప్రవేశించినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. 42లో జకర్యా, హనన్య బాకాలు పట్టుకొనిరి అనే మాట చూస్తున్నాం. 42లో ఒక లీడర్ కనిపిస్తాడు మనకి, ఇజ్రాహయ అనే అనువాడు నడిపింపగా అని చూస్తున్నాం. నడిపించేటువంటి వారు కావాలి. సంఘంలో ఎవరు ఉండాలా? నడిపించేటువంటి వారు కావాలి. నడిపిస్తూ ఉన్నాడు, వాళ్ళని నడిపిస్తూ ఉన్నాడు. ప్రభువు మనల్ని నడిపిస్తూ ఉంటాడు, మనల్ని నడిపించేటువంటి దేవుడు. సంఘాన్ని
ఆర్డర్లో నడిపించాలి. అధ్యక్షులు ఎందుకుంటారంటే ఇందుకే, సభకి మర్యాదే కాదు, దేవునికి మహిమార్థమై అధ్యక్షులు ఉంటారు. ప్రతి దగ్గర కూడా, ప్రతి కూడికలో కూడా అధ్యక్షులు ఎందుకుంటారంటే ఇందుకే. అంతమంది జనాల్ని హ్యాండిల్ చేయడానికి దేవుడు ఎజ్రాకి, నెహెమ్యాకి, ఈ జెరుబ్బాబెలుకి ఇచ్చినటువంటి జ్ఞానం మనం చూస్తున్నాం. ఆ కేవలం ఒక కూడిక, ఆ గోడ కట్టి ప్రతిష్ఠించినటువంటి ఆ కూడికని వాళ్ళు ఎంత ఘనంగా చేస్తున్నారో చూడండి. గోడ అంటే మనకు తెలుసు, 2:42, 4 పక్షాలు, 4 ఇంపార్టెంట్ విషయాలు ఉంటాయి, 4 పిల్లర్స్ ఉంటాయి, 4 దిక్కులు ఉన్నాయి. ఆ 4 కాపాడతాయి మందిరాన్ని. మందిరమే పెద్ద విషయం అనుకుంటే దానికి చుట్టూ కాంపౌండ్ కట్టారు కదా. దేనికి? అది సెక్యూరిటీ. సంఘానికి కూడా ఒక సెక్యూరిటీ ఉంది. అపోస్తుల కార్యగ్రంథంలో 2:42 ఏమని ఉందండి? అపోస్తుల బోధ, సహవాసం, రొట్టె విరుచుట, ప్రార్థన చేయుట. ఇదే మన సెక్యూరిటీ, ఇదే మన బౌండరీ, ఇదే మన గోడ. ఎక్కడ ఏ గోడ పడిపోయి ఉందో ఆలోచన చేయాలి మనం. దాన్ని తిరిగి మనం కట్టాలి. సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఈ బాధ్యత ఉంది. సహవాసంలో ఎవరు సహవాసానికి చేరడం లేదో ఆ గోడ పడిపోయి ఉందేమో, దాన్ని తిరిగి కట్టాలి. ప్రార్థన అనేటువంటి గోడను కట్టాలి. వాక్యం చెప్పగలిగేటువంటి గోడను కట్టాలి. రొట్టె విరిచేటువంటి గోడను కట్టాలి. అపరిశుద్ధంగా ఎవరు ఉంటున్నారో వాళ్ళని బలపరచాలి, వాళ్ళని హెచ్చరించాలా. సంఘానికి ఉన్నటువంటి బాధ్యత మనం గుర్తెరిగి ఆ ప్రకారం మనం ముందుకు పోవాలి. కింద మాటల్లో చూస్తే 43వ వచనంలో, 42లో చూస్తే, 42 నుంచి చదువుతాను. నడిపింపగా మహాసేయ, హెమయ, ఏలియా, జరు, ఉజ్జీ, యోహాను, మల్కియా, ఎలాము, ఎజరియాలను గాయకులు బిగ్గరగా పాడిరి. 43లో చూస్తే ఎంతో ఆశీర్వాదకరం, ఎంతో హ్యాపీనెస్, ఎంతో అబండెన్స్ అని చెప్పచ్చు. సమృద్ధి, వాళ్ళకి సంతోషం. 43లో చదవండి, అందరు కలిసి చదవండి ఒకసారి ఆ మాట, నిద్రపోద్ది. 412 అందరూ. 43వ వచనం. మరియు దేవుడు తమకు మహానందము కలుగజేసినని ఆ దినమున వారు గొప్ప బలులను అర్పించి సంతోషించిరి. వారి భార్యలు, పిల్లలు కూడా సంతోషించిరి. అందువలన యెరూషలేములో పుట్టిన ఆనంద ధ్వని బహుదూరమునకు వినబడింది. నిజానికి నా శబ్దం తప్ప నాకు ఎవరు చదివినట్టు కూడా నాకేం వినబడలేదు. మరోసారి చదువుదామా? 43లో 43 చూడండి. మరియు దేవుడు తమకు మహానందము కలుగజేసినని ఆ దినమునే వారు గొప్ప బలులను అర్పించి సంతోషించిరి. వారి భార్యలు, పిల్లలు కూడా సంతోషించిరి. అందువలన యెరూషలేములో పుట్టిన ఆనంద ధ్వని బహుదూరమునకు వినపడింది. ఎంతో హ్యాపీ కదా, ఎంతో సంతోషం. కూడికి జరిగితే ఎంతో సంతోషం, యానివర్సరీ జరిగితే ఎంతో సంతోషం. వాళ్ళు చేసినటువంటి పని పూర్తయిందని వాళ్ళు సంతోషపడుతున్నారు. నడిపించినటువంటి బాధ్యత తీసుకున్నటువంటి వాళ్ళకి ఎంతో సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. సంఘాన్ని ఏర్పరిచినటువంటి వారికి ఎంతో సాటిస్ఫాక్షన్. తర్వాత ఆ కూడిక విషయంలో బాధ్యత తీసుకుంటే ఆ సాటిస్ఫాక్షనే వేరు. నేను చాలా సాటిస్ఫై అయ్యా చాలా విషయాల్లో, చాలా కూడికల్లో, దేవుని కృప వలన. ఎందుకంటే మీటింగ్స్ అంటే ఆ చేయించే దగ్గర నుండి కదా ఆఖరి ఇస్తరాకులు ఎత్తే వరకు ఉండేటువంటి వాడిని నేను. కాబట్టి ఆ సాటిస్ఫాక్షన్ వేరు. మాడిపోయిన బిర్యానీ తిన్న ఆ సంతోషం వేరు. అందరికీ భోజనం పెట్టిన తర్వాత మిగిలినటువంటి ఆ ఒక్కరో తినడంలో కూడా ఆ సాటిస్ఫాక్షన్ వేరు.
ఎవరు మనల్ని ఏం గొప్ప అనడంలే, కానీ ఆ సంతోషం, ఆ ఆనందం, ఆ తృప్తి ప్రభు ఇచ్చేది. అందుకే పౌలు అంటున్నాడు, రిజాయిస్ ఇన్ ద లార్డ్ అన్నాడు. ఆనందించండి, మరలా చెబుతాను ప్రభునందు ఆనందించండి అన్నాడు. మనం ఆనందించాలా, మన భార్యలు ఆనందించాలా, మన బిడ్డలు కూడా ఆనందించాలా. ఇదే ప్రభు అందు రక్షణానందం అంటే ఇదే. ప్రభువు మనకిచ్చినటువంటి బాధ్యతని నెరవేర్చినప్పుడు ఒక దినాన అది సమాప్తమైపోతుంది. ప్రభు సన్నిధిలో చేర్చబడినప్పుడు 1000 ఏళ్ల పరిపాలనలో ఏముంది? గొర్రెపిల్ల మహోత్సవం ఉంది. చాలా దూరం వినబడుతుందంట ఆ సౌండ్. మనం చేసేటువంటి కార్యాలు చుట్టుపక్కల అంతా వినబడుతూ ఉంటాయి కదా. మనకున్నటువంటి ఈ ఆనందం ఎవరికి ఉండదు, లోకంలో ఉండదు. పాడతారా ఎవరైనా? ఒక మాట అడుగుతున్నాను నేను, ఎవరైనా పాట పాడతారండి? వారం ఎవరైనా పాట పాడతారా? ఎక్కడైనా అనుకుందాం, క్రైస్తవులు కాకుండా పాటలు పాడేవాళ్ళు ఉన్నారా? ఆ భక్తిలో ఆనందం ఎవరైనా ఉన్నారా? ఇట్లా వారం స్తుతించేటువంటి ఆనందం ఎవరికైనా ఉందా? ఆరాధించేటువంటి ఆనందం ఎవరికైనా ఉందా? అయ్యో, వాళ్ళు అర్పించారంట, బలులు అర్పించారంట. ఆ సంతోషంలో వాళ్ళ చేతి కొంది వాళ్ళు అర్పణలు అర్పించారంట. గదులన్నీ నిండిపోయాయంట.